గుంటూరు జిల్లాలో జరగబోయేది ఇదే. అక్కడి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అత్యంత కీలక పాత్రను పోషించే జిల్లాలలో గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే రాజధాని మార్పు అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సందర్భంలో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రజలు 3 రాజధానులకు అనుకూలమా లేదా ఒకే రాజధానికి అనుకూలమా అనే తీర్పును ఇవ్వడానికి ఈ ఎన్నికలు ఒక కొలమానంగా నిలిచాయి. ఎందుకంటే ఇక్కడి నుండి ఎంతోమంది కీలక నేతలు పోటీ పడుతున్నారు. దాంతో ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఈ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్రను పోషించబోతుంది. ఈసారి గుంటూరు జిల్లా ప్రజలు ఎవరి సైడ్ నిలబడబోతున్నారు, ఎవరి గాలి ఎక్కువ వీస్తుంది అనే వివరాలను తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో మొత్తం తాడికొండ, ప్రత్తిపాడు, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ అని మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. తాడికొండ నుండి వైసీపీ అభ్యర్థి మేకపాటి సుచరిత బరిలో ఉండగా కూటమి అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ బరిలో నిలిచారు. మేకపాటి సుచరిత ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమెకు ఆ ప్రాంతంలో మంచి పట్టుంది. కాకపోతే ఈ ప్రాంతంలో ఆమెకు గెలుపు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి అనే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈమెను తాడికొండ సీటుకు కేటాయించారు. దాంతో ఈ ప్రాంతం ఆమెకు కొత్తదైంది. అయినప్పటికీ ఈమె చాలా సీనియర్ లీడర్ కావడంతో ఈ ప్రాంతంలో శ్రావణ్ కుమార్ కంటే ఈమెకి కాస్త ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్తిపాడు నుండి బలసాని కిరణ్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగగా బోర్ల రామాంజనేయులు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. వీరిద్దరిలో రామాంజనేయులు సైడే కాస్త ఎడ్జ్ ఎక్కువ కనపడుతుంది. మంగళగిరి నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య బీసీ కేటగిరీలో అభ్యర్థిగా దిగగా టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో ఉన్నారు. పోయినసారి ఇదే స్థానం నుండి లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ ఆయన ఇదే ప్రాంతంలో మళ్లీ పోటీ చేస్తూ ఉండడం, అలాగే టీడీపీ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు కావడంతో ఈసారి ఇక్కడి ప్రజలు లోకేష్ సైడే నిలబడే అవకాశాలు కనపడుతున్నాయి. పొన్నూరు నుండి అంబటి మురళి వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా ధూళిపాళ్ల నరేంద్ర కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగాడు. వీరిలో అంబటి మురళి సైడు కాస్త ఎడ్జ్ ఎక్కువగా కనపడే అవకాశాలు ఉన్నాయి. తెనాలి నుండి వైసీపీ అభ్యర్థిగా అన్నాబత్తిన శివకుమార్ పోటీలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పోటీలోకి దిగారు. ఇక వీరిద్దరిలో మనోహర్ సైడే జనాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా కూటమి అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ పోటీలోకి దిగారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. రిజల్ట్ డే వరకు ఈ స్థానం గురించి కొంత సస్పెన్షన్ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు వెస్ట్ నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా విడుదల రజనీ పోటీలో ఉండగా కూటమి అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి బరిలో ఉంది. వీరిద్దరిలో రజనీ ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తూ ఉండడం, అధికార పార్టీలో కీలక నేత కావడంతో ఈమెకు కేడర్ బలంగా ఉంది. దీంతో జనాలు కాస్త ఈమె సైడ్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.